హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్సెస్లో మిగిలిన ఫ్యాబ్రిక్స్ అండి. సో ఈ 2 ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్. ఈ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి నేను 3 ఇయర్స్ పాపకు అనేది ఒక ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ ట్యూటోరియల్ అనేది చూసేయండి. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేశాను. పైనుంచి అనేది హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం అనేది లీవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి నేను 2.2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి నేను 6 ఇంచెస్కి అనేది యోక్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను ఖర్చులతో కలిపి. సో ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచ్కి అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. చెస్ట్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను డీప్ వీ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ బ్యాక్ నెక్ అనేది రౌండ్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బాటమ్కి వచ్చేసి 2 ఫ్యాబ్రిక్స్ అనేవి నాకు ఈ లెంత్లో మిగిలాయి. సో లెంత్ వచ్చేసి బాటమ్కి 18 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఇలా అటాచ్ చేసేసి నేను దాన్ని అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ అనేది ఒక సెపరేట్గా ఒక క్లాత్ అనేది తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసి దానికి చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చి టర్న్ చేసుకొని ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల నెక్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే బాటమ్ అనేది నేను 2 ఫ్యాబ్రిక్స్ అటాచ్మెంట్ అనేది జాయిన్ చేశాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా లాస్ట్లో ఒక 3 ఇంచెస్ వరకు అనేది నేను స్ట్రైట్గా స్టిచ్ చేసేసి అక్కడ నుంచి ఒక 3-4 ఫ్రిల్స్ వచ్చేలాగా నేను మిడిల్కి స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే చివరికి వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ అనేది మనం నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే 2 పార్ట్స్ అనేవి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ లీవ్ చేశాను కదా, ఆ హాఫ్ ఇంచ్లో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను. నేను 2.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఒకవైపు అనేది నేను ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఫ్రిల్ హ్యాండ్స్ పెడుతున్నాను. సో అది ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. సో ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అనేది మనం స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకొని అక్కడ నుంచి మనం ఒక 6 ఫ్రిల్స్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవడమే 2 హ్యాండ్స్ అనేవి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసి సైడ్ జాయింట్స్ అనేవి మెజర్మెంట్స్ బట్టి అటాచ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా అనేది మనం 3 ఇయర్స్ పాపకి ఇప్పుడు వస్తున్న సమ్మర్ డ్రెస్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి డిఫరెంట్ ఫ్రాక్ డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.